హాయ్ మై డియర్ వ్యూవర్స్. సిక్స్త్ క్లాస్లో సైన్స్ సంబంధించి ఇంకా నేర్చుకుని 8వ లెసన్ అనమాట. 8వ లెసన్ కాంతి నీడలు మరియు పరావర్తనాలు. కాంతి నీడ మరియు పరావర్తనం. మనం చుట్టూ చాలా వస్తువులు చూస్తూ ఉంటాం. ప్రతిసారి రాత్రిపూట చీకటి ఉన్నప్పుడు ఎలా ఉంటాయో ఆలోచిస్తూ మనం ఏం రాస్తాం, ఏం పూర్తి గదిలోని వెళ్ళాలనుకో ఏదైనా వస్తువుని మనం చూడగలమా? మీరు కొత్త కొవ్వొత్తి టార్చ్ లైట్ వెళ్ళినప్పుడు ఉన్న వస్తువులను చూడవచ్చు, అవును కదా? కాంతి లేకుండా వస్తువులను చూడలేమని మనం తెలుసుకోవచ్చు. టార్చ్ బల్బు అనేవి కూడా స్వయంగా కాంతి అనే ఒక వస్తువుని సంబంధించి స్వయంగా కాంతిని ఇచ్చే మరొక వస్తువుని మార్పును పగటిపూట కాంతి వస్తువులను చూడగలము. తర్వాత తన సొంత కాంతిని పరుగులేని సూర్యుని నుండి వెలువడవచ్చు. పాఠ్యపుస్తకాలు అపారదర్శక మరియు పారదర్శక వస్తువులు అధ్యయనం సంబంధించి పారదర్శకత అంటే పాక్షిక పారదర్శకత స్వయం నేర్చుకోవచ్చు. ఇక్కడ ఏదైనా వస్తువుని చూడాలంటే మనం అసాధారణ వస్తువుని మన ఒక వస్తువు ద్వారా స్పష్టంగా చూడగలిగే కాంతి గుండా వెళ్తే పారదర్శకత ఉంది. కొన్ని వస్తువులు మనము చూడగలము. పాక్షిక పారదర్శకత వస్తువులు అంటారు. కృత్యం మీ చుట్టూ గురించి ఏదైనా వస్తువుని సంబంధించి ఏదైనా సేకరించి ప్లాస్టిక్, స్కేలు, పెన్సిల్, నోట్ పుస్తకం వంటి సంబంధించిన ట్రేడింగ్ కాగితం సంబంధించి గుడ్డ మొక్కతో నీటిలో సంబంధించిన వీటిలో ప్రతి వస్తువు ద్వారా చూడగా ఏదో ఒక రాయడానికి అవకాశం ప్రయత్నించండి. అదేవిధంగా మీరు చూసిన విధంగా పరిశీలన సంబంధించి పట్టికలో సహాయం చేయండి. ఇవ్వబడ్డ వస్తువును లేదా పదార్థాలను పారదర్శక, పాక్షిక పారదర్శకత లేదా అపారదర్శకం అనేది ఇక్కడ చూడ పిల్లవాడు కాంతిని తమ గుండా పరిశీలింపజేయడానికి అనుమతించే లేదా అనుమతించని వస్తువులను పరిశీలించడం అన్నమాట. దాని గుండా కాంతి పోతే పాక్షిక లేదా అస్సలు అనుమతిస్తుందా అనేది ఆధారపడి ఉంటుందన్నమాట. నీడలు అంటే సరైన అర్థం ఏమిటి? ఇప్పుడు ఒక వస్తువు మరొక అపారదర్శక వస్తువుని సంబంధించి ఒకటికొకటి సూర్యకాంతి భూమి కొంచెం ఎత్తులో పట్టుకోండి. ఇప్పుడు మీరు నేలపై చూస్తుంటారు. భూమిపై ఏర్పడిన ఆయా వస్తువుకు సంబంధించి యొక్క నల్లని మచ్చలు వంటి వాటి నీడల కారణం ఏర్పడుతుంది. వీటిని మీరు కొన్నిసార్లు నీడలు చూడడం ద్వారా వస్తువు సంబంధించి గుర్తించవచ్చు. నేలపై ఒక కాగితాన్ని పరచండి. అందరికీ తెలిసిన ఒక అపారదర్శక వస్తువుని కొంత ఎత్తుగా దాన్ని నేలపై నుంచిన తర్వాత కాగితం పడేటట్టు గుర్తుపెట్టుకోండి. మీ స్నేహితుల ద్వారా ఒకరిని అడగండి. అదేవిధంగా ఇతర వస్తువుల యొక్క వాటిని సరిహద్దును గీయండి. ఇప్పుడు ఆ నీడను సరిహద్దును బట్టి వస్తువులు గుర్తుపెట్టండి. కొంతమంది స్నేహితులను అడగండి. ఇప్పుడు వస్తువుల గురించి సరిగా గుర్తించగలరా? చీకటి గదిలో రాత్రి సమయాల్లో కాంతి లేనప్పుడు ఆ నీడను మీరు గమనించగలరా? ఒక గదిలో కేవలం సంబంధించి కాంతి అనేక తప్పు లేనప్పుడు మీరు నీడకు గమనించగలరా? నీడ చూడడానికి కావాల్సిన అపారదర్శక వస్తువులు ఏదైనా మీరు అవసరమవుతుంది. ఈ కృత్యాన్ని మీరు ఈ చీకటిలో చేయవలసిన సాయంత్రం వేళ కొంతమంది స్నేహితులతో కలిసి ఆరుబయట మైదానంలో ఆ టార్చ్ లైట్ వచ్చినప్పుడు పెద్ద కార్డు మొదలు తీసుకెళ్ళండి. ఆ టార్చ్ లైట్ భూమి దగ్గర పెట్టండి. దాని కాంతి స్నేహితులపై ముఖపడేటట్టు పైన ప్రకాశింపజేయండి. ఇప్పుడు అపారదర్శక వస్తువులపై పడేటట్టు కాంతి మీ దగ్గర స్నేహితులు వేరే అవకాశం లేకపోతే మీ స్నేహితుడు ఆ యొక్క నీడను మీరు చూడగలుగుతారు. దీనికి అర్థం నీడ లేదని కాదు, ఎంతైనా అంటే ఇది కృత్యం అనమాట. స్కూల్ పిల్లలు చేయాల్సిన కృత్యం అనమాట. ఈ కృత్యం చేయడం వల్ల పిల్లలకు సరైన అవగాహన కలుగుతుందన్నమాట. సరైన అవగాహన కలగడానికి ఛాన్స్ ఉంటుంది, లేకపోతే అర్థం కాదనమాట. ఇక చూడు, కొన్నిసార్లు టార్చ్ నుండి వచ్చే కాంతి అతని శరీరం గుండా అవతలి వైపుకు వెళుతుంది. అప్పుడు మీ స్నేహితుడు వెనుక కార్డుబోర్డు సీటుని పట్టుకొని మరొక స్నేహితుని అడగండి. కార్డుబోర్డు సీటు పై ఇప్పుడు నీడ కనిపిస్తుంది. అంటే నీడను తెరపైకి మాత్రమే చూడవచ్చును. అదేవిధంగా నేల, గది, గోడ సంబంధించిన ఉపరితలం రోజువారీ జీవితంలో చూపే నీడలను తెరగా పనిచేస్తారు. నీడను వస్తువుల ఆకారాల గురించి కొంత సమాచారాన్ని ఇస్తారు. కొన్నిసార్లు నీడల వస్తువు యొక్క ఆకారాన్ని గమనించి మనం తప్పుదోవ పట్టించవచ్చు. మన చేతులు సృష్టించగల కొన్ని నీడలు వివిధ జంతువులకు సంబంధించిన నీడలు నమ్మేటట్లుగా ఉంటాయి. వాటిని అమలు జరుగుతుంది. కృత్యం ఎండగా ఉన్న రోజున పాఠశాల మైదానంలో ఒక కుర్చీని చూడండి. కుర్చీ నీడ నుండి వచ్చి గమనించగలరా? నీడ కుర్చీ ఆకారం యొక్క ఖచ్చితమైన చిత్రాలను ఇస్తుంది.
కుర్చీని కొద్దిపాటి తిప్పినట్టయితే ఆ నీడ యొక్క ఆకారం ఎలా ఉంటుందో చూడమారుతుంది. ఒక సన్న నోట్బుక్ ఆధార్ తీసుకొని సంబంధించి దీన్ని దీర్ఘచతురస్రాకార పెట్టెలు తీసుకొని చూడండి. రెండు నీడలు ఒకే ఆకారాన్ని గమనిస్తాం. రోజువారీ జీవితంలో చూసే నీడలు త్వరగా పనిచేస్తాయి. నీడల వస్తువుల ఆకారం గురించి కొంత సమాచారాన్ని ఇస్తాయి. కొన్నిసార్లు నీడల వస్తువు యొక్క ఆకారం గురించి మనం తప్పుదోవ పట్టించుకోకుండా మనం చేతులు సృష్టించుకోగల కొన్ని నీడలు వివిధ జంతువులకు సంబంధించి. కెమెరాను తయారు చేయడానికి మనకు కావాల్సిన వస్తువులకు సంబంధించినది మీరు అనుకుంటారు. నిజానికి అలా కాదు. పెన్ హుక్ కెమెరాను సులువుగా తయారు చేయడానికి అనుకుంటారు. కృత్యం 2 అట్టపెట్టెలను వాటి మధ్య ఎలాంటి ఖాళీ లేకుండా ఒకటి మరొక దానిలో జారేటట్టు తీసుకోండి. ప్రతి పెట్టెకు ఒక వస్తువుని కత్తిరించండి. పెద్ద పెట్టెకి ఎదురుగా మధ్యలో ఒక చిన్న రంధ్రం చేయండి. కుట్టి సంబంధించి 5 నుండి 6 సెంటీమీటర్ల భుజంతో ఒక చతురస్రాన్ని పెట్టెలో చతురస్రాకార రంధ్రాన్ని అపారదర్శకత సంబంధించి పెట్టెతో పెట్టేయండి. చిన్న పెట్టెను ట్రేడింగ్ కాగితం లోపల భాగానికి సంబంధించిన ట్రేడింగ్ ఒక హుక్కును ఉపయోగించండి. ఒక హుక్ కెమెరాకు సంబంధించిన పెట్టెను చిన్న పెట్టె యొక్క తెరిచిన వైపు నుండి చూడండి. ఒక హుక్ కెమెరాను కలిసికట్టుగా మీరు తెల్లగుడ్డును కత్తిరించండి ఉపయోగించి అప్పుడప్పుడు హుక్ కెమెరా ద్వారా కదిలేటట్టు చూడండి. తయారు చేయడానికి ప్రయత్నించండి. హుక్ కెమెరాకు సంబంధించిన వాటిని సంబంధించి చూడాలంటే ఆ వస్తువు యొక్క ప్రకాశవంతం సూర్యకాంతిని ఉన్నాయని అర్థం చేసుకోండి. మరొక చివరి అతికించిన ట్రేడింగ్ కెమెరాను చిత్రానికి సూచించే చిన్న పెట్టెను ముందుకు వెనుకకు కదిలించండి. ఈ పెన్ హుక్కు సంబంధించిన వాటిని కదిలేటట్టు చేయండి. ప్రకాశవంతం సూర్యకాంతిలో రోడ్డుపై కదులుతున్న వాహనాలు మరియు మీ కెమెరాలను ద్వారా చూపండి. ప్రకాశవంతం సూర్యకాంతి రోడ్డుపై కదులుతున్న వాహనాలు మరియు వ్యక్తుల యొక్క పిన్ హోల్ కెమెరా ద్వారా చూడండి. కెమెరాలో కనిపించే చిత్రానికి అవతల వైపున ఉన్న వస్తువులకు సంబంధించి ప్రకాశం ప్రారంభమైనప్పుడు ప్రతిబింబాన్ని చూడగలరు. గ్రహణం మొదలయ్యాక సూర్యుని ప్రతిబింబం కూడా కొంత భాగం ఏర్పడుతుంది. చీకటి మనం మిగిలిన తెలుస్తుంది. సూర్యుని వైపు వేగంగా ఎప్పుడు నేరుగా ఎప్పుడైనా చూడకుండా కళ్ళకు చూడడం హానికరం. ప్రకృతిలో ఆసక్తికరమైన పిన్ హోల్ కెమెరాను ఉంది. కొన్నిసార్లు మనం ఎక్కువ ఆకులతో ఉన్న చెట్లను కిందికి వెళ్ళినప్పుడు కింద సూర్యకాంతి చేరలు గమనించవచ్చు. వృత్తాకారంలో ప్రతిబింబాల వస్తువులు సూర్యుని పిన్ హోల్ ప్రతిబింబ అడుగుల మధ్య ఖాళీ పిన్ హోల్ను పనిచేస్తాయి. ఈ ఖాళీ వేరువేరు క్రమరహిత ఆకారానికి మనము సూర్యుని వృత్తాకార ప్రతిబింబాలను చూడవచ్చు. తదుపరి గ్రహణం సంభవించినప్పుడు సూర్యుని ప్రతిబింబాలను గుర్తించడానికి ప్రయత్నించండి. అది చాలా సరదాగా ఉంటుంది. ఒక ఆలోచన వచ్చింది. పిన్ హోల్ కెమెరాలకు సంబంధించిన రోడ్డుపై ఉన్న వ్యక్తుల ప్రతిబింబాలను తల కింద ఉండడం గమనించండి. సూర్యుని ప్రతిబింబం ఎలా ఉంటాయో కూడా మనం తల కిందగా లేదా యథాతథంగా గమనించగలరా? పహేలీలో మనం చూస్తున్నప్పుడు ఫలితాలు నీడలు ఏర్పడడం కెమెరాల పిన్ హోల్ ప్రతిబింబాల నిర్మాణం ఖచ్చితంగా కాంతి రుజు మార్గాలు కదిలే సాధ్యమవుతుందా? ఇక కృత్యం వచ్చేసి ఇది పిల్లవాడు చూడు ఎలా చేస్తున్నాడు. పైప్ గొట్టంలో పెట్టి ఒక పైప్ మధ్యలో లేదా పొడగాటి రబ్బర్ గొట్టం ద్వారా ఉపయోగించి కొవ్వొత్తి నడిపించి ఒక చివర బలపరించి ఇప్పుడు ఆ గదిలో మరొక గదిలో నిలబడి వైపు ద్వారా కొవ్వొత్తిని చూడండి. కొవ్వొత్తి కనిపిస్తుందా? మీరు కొవ్వొత్తిని చూసుకున్న వైపు కొద్దిగా ఉంచండి. కొవ్వొత్తి ఇప్పుడు కనిపిస్తుంది. మీ వైపు కుడి లేదా ఎడమ వైపుకి సంబంధించి అప్పుడు కొవ్వొత్తిని చూడగలరా? దీని నుండి మీరు ఏమి గమనించారు? కాంతి వరకు సరళరేఖను ప్రయత్నించడం సూచిస్తుంది. అవునా కాదా? అందుకే అపారదర్శక వస్తువుని దాన్ని అడ్డుకున్న ఒక నీడను ఏర్పడుతుంది. దర్పణాలు మరియు పరావర్తనాలు. మనమందరం ఇంట్లో దర్పణాలను ఉపయోగించి మీరు దర్పణంలో చూసినప్పుడు అందులో ఒక ముఖం కనబడుతుంది. మీరు చూసే దర్పణంలో నీ ముఖం యొక్క పరావర్తనం దర్పణం ముందు ఉన్న ఇతర వస్తువుల పరావర్తనం కూడా మనము చూడగలము. మన చెట్లు, భవనాలు, చెరువులు, సరస్సు నీటిలో ఉన్న ఒక వస్తువుని పరావర్తనం చూస్తూ ఉంటాం. ఒక కొత్త రాత్రిపూట లేదా చీకటి గదిలో మీరు స్నేహితులతో ఒక గదిలో ఒక మూల చేతితో దర్పణాన్ని పట్టుకొని నీడ కూర్చోండి. మీ చేతి దర్పణాన్ని టార్చర్తో నిలబడి టార్చర్ యొక్క అర్థాకారాన్ని మీ వేలతో కప్పి స్విచ్ ఆన్ చేయండి. మీ వేలను వాటి మధ్యలో చిన్న ఖాళీ ఉండేటట్టు తద్వారా అదేవిధంగా కాంతి ప్రసరించేటట్టు సర్దుబాటు చేయండి. టార్చ్ లైట్ దాని యొక్క కాంతి పుంజాన్ని మీ స్నేహితులు పట్టుకొని దర్పణం వైపు పలించండి. గదిలో ఇంకో వైపు కాంతి చేరను గమనించారా? టార్చ్ యొక్క దిశను గదిలో నిలబడి ఉన్న మరొక స్నేహితుడి కాంతి చేర పడేలా సర్దుబాటు చేయండి.
ఈ కృత్యం ద్వారా మనం తెలుసుకోవచ్చు. కాంతి సర్వరేఖ నుండి ప్రయత్నిస్తున్నప్పుడు దర్పణంపై పడి పరావర్తనం కదలడాన్ని మనం ఒక కృత్యం ద్వారా ఖచ్చితంగా ఇవ్వబడింది. కృత్యం థర్మోకోల్ షీట్ని ఒకటి వైపును తీసుకొని దువ్వెనను మరొక వైపు దర్పణాన్ని ఆమంచండి. దర్పణం మరోవైపు మధ్య నల్ల రంగు కాగితాన్ని మడవండి. దీన్ని సూర్యకాంతి ఉంచండి. టార్చ్ నుండి కాంతి పుంజాన్ని దువ్వెన ద్వారా పంపండి. మీరు ఏమి గమనించారు? ఈ విధంగా నమూనాను పోలినటువంటి దాన్ని పొందారు. ఈ కృత్యం ద్వారా ప్రయత్నించిన కొంత కాంతి కీలక ప్రకాశవంతం దర్పణము, అపారదర్శకము, పిన్హోల్ కెమెరా, పరావర్తనం, నీడ, పాక్షిక పరావర్తనం, పరాదర్శకం, సారాంశం. ఈ విధంగా దీనికి సంబంధించిన వివరాలను ఇక్కడ ఇవ్వడం జరిగింది. సారాంశం అన్నమాట. అపారదర్శక వస్తువులకు సంబంధించిన కాంతి గుండా ప్రవర్తించలేవు. పారదర్శక వస్తువులను వాటి గుండా కాంతిని ప్రసరింపజేస్తాయి మరియు మనం వస్తువుల ద్వారా స్పష్టంగా చూడగలం. పారదర్శక వస్తువులను వాటి గుండా కాంతిని పాక్షికంగా ప్రసరింపజేస్తాయి. కాంతి మార్గంలో అపారదర్శక వస్తువులు వచ్చినప్పుడు నీడలు ఏర్పడతాయి. పిన్హోల్ కెమెరాను సాధారణ వస్తువులతో తయారు చేసినప్పుడు సూర్యుని మనం ప్రకాశవంతంగా వెలిగే వస్తువుల ప్రతిబింబాలు ఏర్పడడానికి కొంతవరకు దీన్ని మనం ఉపయోగించవచ్చు. కాంతి రుజు మార్గంలో సరళ కోణ మార్గాన్ని ప్రయాణిస్తుంది. దర్పణ పరావర్తనం మనకు స్పష్టమైన ప్రతిబింబాలను ఇస్తుంది. అభ్యాసం పారదర్శక వస్తువును అర్థం చేసుకోవడానికి మనకు సహాయపడే వాక్యాలను రూపొందించండి. దిగువ ఇవ్వబడిన పెట్టెను క్రమపద్ధతిలో అమర్చండి. ఇదనమాట. కీలక పదాలు అంటే ప్రకాశవంతమైనది దర్పణము, అపారదర్శకము, పిన్హోల్ కెమెరా, పరావర్తనం, అదేవిధంగా నీడ, పాక్షిక పదార్థం, పారదర్శకం, సాధారణ ఇటువంటి. మై డిఎస్సి వ్యూవర్స్, ఈ విధంగా సైన్స్లో జనరల్ సైన్స్లో కీలకమైన పదాలను వంటివి ఏంటన్నా దీంట్లో మంచి ఇంపార్టెంట్ సంబంధించిన వాటిని మనం అవగాహన చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కింద ఇవ్వబడిన వస్తువులకు సంబంధించిన పదార్థాలను అపారదర్శక, పారదర్శక లేదా పాక్షిక పదార్థాలను ప్రకాశవంతంగా పరిశీలించండి. గాలి, నీరు, రాతి ముక్కలు, అల్యూమినియం, రేకు, అద్ద, చెక్క, పాలిథిన్ కవరం, పొగ, గాజు పలక, పొగమంచి వంటి జనమధ్య గొడుగు, వెలుతురు, ఫ్లోరమైడ్ టూల్స్, కార్బన్ కాగితము, అదేవిధంగా టర్నల్ ఏకమంట, కార్బన్ షీటుని వెలిగించడానికి టార్చ్ లైట్, సెల్లో పెన్ షీట్ తీగ మరియు కెరోసిన్ స్టవ్, శివుడు విధానం. ఈ విధంగా పట్టు వివిధ రకాలకు సంబంధించిన దగ్గర వృత్తాకారాన్ని పూర్తిగా చేసుకొని సూచించబడిన కృత్యాలు. మీ స్నేహితుడు ఏబిసి మరియు డీలలో వర్షంలో కూర్చోబెట్టి ఒక స్నేహితుడు దానిని ఎదురుగా నిలబడిన ఒకవైపు దర్పణం పట్టుకొని నిలబడి చెప్పండి. ఇప్పుడు ఒక వ్యక్తి ఏబిసి లేదా డీలో దర్పణంలో చూడగలుగుతున్నారా లేదా? ఒకవేళ ఏ దర్పణంలో బి చూడగలిగితే బి కూడా ఏ దర్పణంలో చూడగలరా? అదేవిధంగా ఏబిసిడి లేదా మధ్య ఏ జతలైన వారిని చూడగలరు. ఒకవేళ ఏ దర్పణంలో బిని చూడగలిగితే అప్పుడు బి దర్పణంలో చూడగలరు. అదేవిధంగా ఏబిసి లేదా డీల మధ్యలో ఏ జతను చూడగలుగుతున్నారు. ఈ విధంగా దర్పణం సమస్య కాంతి ప్రయాణించే మనం పరావర్తనం చెందిన విధానం గురించి కొంతవరకు చెప్పవచ్చు. దీని గురించి మీరు పై తరగతులు మరింత చర్చించుకున్నారు. కుడి ఎడమ సమస్య దువ్వెనను దృష్టిపై తీసుకొచ్చి సన్న దర్పణను మిమ్మల్ని మీరు చూసుకోండి. అక్కడ మీకు తెలిసిన ముఖం మిమ్మల్ని వస్తువులు పరచుకోండి. దర్పణంలో మీ ప్రతిబింబంలో దువ్వెనను పట్టుకొని చేయి ఏమిటో తెలుసుకోవడానికి ప్రయత్నించండి. అది కుడి చేయి లేదా ఎడమ చేయి చేయాలి. ఈ విధంగా స్పష్టంగా నీడల మచ్చల యొక్క చిరిగిన కత్తిరించి పొడిగించి మరియు పొడిగించి సంబంధించి ఇది చేయండి. ఇది విధంగా అదేవిధంగా చిరుత పొడి ఇంకా పూర్తిగా చీకటిగా ఉండి కొన్ని చిన్న కాంతి దారాలతో నిండి ఉంది. ఆలోచించాల్సిన విషయాలు ఏమిటి, చదవాల్సిన విషయాలు ఏమిటి? ఇక్కడ పిల్లలు మూలలను చూడనమాట. మ్యాజిక్ గణిత పాఠానికి సంబంధించిన అధ్యయనంలో మీరు కెలినోస్కోప్ ఒక పరికరం సంబంధించి ఉపయోగించి ఆసక్తికరమైన పరికరం సంబంధించి అప్పుడు మూలను చూడడానికి పరావర్తన సంబంధించి ఉపయోగించే పెరిస్కోప్ అనే మరొక తయారు చేయడానికి పదార్థాలను పరికరాన్ని పట్టుకొని నిలబడి మీ స్నేహితులు మరొక స్నేహితులకు సంబంధించిన దర్పణం పట్టుకొని ప్రవేశం ద్వారం తరగతిలో ముందు కూర్చొని నిలబడిన అడగండి. మీ క్లాసులో లోపల నిలబడి ఉన్న వారిని అవతల వైపులా ఉన్న ప్రతిబింబం మీ కంటికి కనిపించే విధంగా దర్పణాలను ఈ విధంగా పెరిస్కోప్ అన్నమాట. దర్పణం పెరిస్కోప్
దర్పణం. ఆలోచించవలసిన అపారదర్శక వస్తువులను నీడలను ఏర్పరుస్తాయి. ఆ విధంగా అపారదర్శక సూర్యకాంతి పారదర్శక వస్తువులకు సంబంధించి పట్టుకున్నట్టు మన చేతిలో ఉన్న పట్టుకున్నట్టు అనిపించేలా ఏమైనా వస్తుందో చూడండి. అపారదర్శక వస్తువుల రంగులను మార్పేటట్లు నీడల రంగు మరియు అపారదర్శక వస్తువుల రంగును కాంతిలో ఉంచినట్టయితే ఏం జరుగుతుందో చేయడానికి మీరు టార్చ్ ముఖాన్ని పారదర్శక రంగు కాగితాలతో